10 నిమిషాలు కదా, ఏంటి 10 నిమిషాల తర్వాత ఒక్క కనీసం లేదా? नाज़रीन आदाब, केडस टीवी में आपका इस्तकबाल है। करीमनगर ज़िले में जो सिल्वर फिलिग्री है का जो आर्ट वर्क है, जो न सिर्फ हिंदुस्तान बल्कि आलमी सतह पर भी शोहरत का हामिल है। और चांदी के जो दस्तकारी अशिया जो बनाते हैं उसमें करीमनगर ज़िले को अव्वल मुकाम हासिल है। आप नाज़रीन, आपको जानकर खुशी होगी कि करीमनगर में ये सिल्वर फिलिग्री वर्क जो है कि मकबूलियत में दिन ब दिन इजाफा होते जा रहा है। गवर्नमेंट और जो है सरकार, मरकज़ी हुकूमत हो या रियासती हुकूमत हो, ये दोनों जो है ये लोगों को जो है लोग ये सोसाइटी जो सिल्वर फिलिग्री का जो आर्टिस्ट है उसकी जो सोसाइटी है उसके साथ जो काम करते हैं तो लोगों को आर्डर्स पहुंचाते हैं और ये लोग तैयार करके आपको जो है आर्डर पर गवर्नमेंट को रवाना करते हैं। मुख्तलिफ दस्तकारी अशिया जैसे मजहबी गणेश के जो ये है या दूसरे दीगर जो भी अशिया है, ये तमाम अशिया जो है गवर्नमेंट के आर्डर पे जो है वहाँ पर जाते हैं। और ये सिल्वर फिलिग्री में मेरे साथ यहाँ पर मौजूद है राजकुमार साहब, जो कि सोसाइटी आपकी सिल्वर फिलिग्री सोसाइटी है, आपसे बात करेंगे। राजकुमार साहब, आप बताइए कि ये जो आप काम कर रहे हैं जो सिल्वर फिलिग्री का, कब से कर रहे हैं और इसकी शुरुआत कब से हुई, और ये जो अब जो ये जो आर्डर आपको मिला है ये कितने लाख का है, कितना है और इसकी प्यूरिटी क्या है, उसके बारे में बताइए। నా పేరు కనపర్తి రాజ్ కుమార్, మా ఫాదర్ పేరు వచ్చి కనపర్తి గోపాలస్వామి. వారు వచ్చేసి 1984లో సుస్మిత జ్యువెలరీస్ సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండిక్రాఫ్ట్స్ని వారు స్థాపించడం జరిగింది. సో యాక్చువల్లీ సిల్వర్ ఫిలిగ్రీ అనేది ఏంటంటే దాదాపు 400 సంవత్సరాల క్రితము ఎలిగందల కిలాలో ఇది పుట్టింది. ఈ యొక్క వర్క్ అప్పుడు స్వర్ణకారులు దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ వర్క్ని వచ్చేసి ఇప్పుడు కరీంనగర్కి వచ్చేసరికి దాన్ని అడాప్ట్ కరీంనగర్కి చేసుకున్నాం మేము. చేసేసరికి ఇప్పుడు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండిక్రాఫ్ట్స్ అనేసి ఇప్పుడు మా సుస్మిత సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండిక్రాఫ్ట్స్ అనేసి మటు కరీంనగర్లో టవర్ సర్కిల్లో ఉంది. 1984లో మేము ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. ఇది వచ్చేసి మా 92.5 ప్యూరిటీతోని మేము చేయడం మా ఒక ప్రత్యేకత. మా దగ్గర దాదాపుగా 80 నుంచి 90 మంది ఆర్టిషియన్స్ ఉన్నారు. వారు అందులో వచ్చేసి డిస్ట్రిక్ట్ అవార్డు వాళ్ళు చాలామంది ఉన్నారు, స్టేట్ అవార్డు వాళ్ళు చాలామంది ఉన్నారు, నేషనల్ అవార్డుకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ యొక్క ఆర్డర్స్ మేము దాదాపుగా ప్రైవేట్ వాళ్ళకు ఆర్డర్ మీద తయారు చేస్తుంటాము. ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ వాళ్ళకు కూడా మేము ఇప్పుడు హైదరాబాద్కి సప్లై చేస్తున్నాము. 2 days బ్యాకే మాకు ఢిల్లీ నుంచి మాకు కాల్ వచ్చేసింది, మీకు ఢిల్లీకి సప్లై చేయాలని చెప్పేసి కూడా మాకు అక్కడి నుంచి పిలుపు రావడం జరిగింది. ఒక 1 week లోపు మేము ఢిల్లీకి వెళ్ళేసి అక్కడ కూడా మేము సప్లై చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అనమాట. సో అట్లీస్ట్ మేము పర్ మంత్ వచ్చేసి 40 to 60 kgs మేము ఒక ఈ సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండిక్రాఫ్ట్స్ మొత్తం మేము బయటికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అంత ప్రిపేర్ చేయగలిగేంత మా దగ్గర సామర్థ్యత ఉన్నది. మా దగ్గర వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. సో ఈ యొక్క వర్క్ వచ్చేసి కరీంనగర్లోనే, ఇండియాలో ఓన్లీ కరీంనగర్లోనే టోటల్గా హ్యాండ్మేడ్తో తయారవుతుంది అనమాట ఇది. సో 9 shape and 8 shapeలో తయారవుతుంది. ఇది ఒకటి చాలా కష్టమైన పని. ఇది ఒక ఏకాగ్రతతో చేయాలి, దానిలో ప్రాణం పెట్టి చేయాలి. ఒక ఇలా విగ్రహం ఉంది, లక్ష్మీ విగ్రహం ఉందన్నమాట. ఇది చేయడము అంటే దానిలో ఒక కళ, దానిలో ఒక ప్రాణం రావాలి. వస్తే దాని కళ వచ్చేస్తేనే దానికి మీకు అందంగా ఉంటుంది. అది చేయడానికి అట్లీస్ట్ ఒక 8 months టైం పడుతుంది ఒక విగ్రహం చేయడానికి. ఇలాంటి గణేష్ చేయడానికి అట్లీస్ట్ ఒక సంవత్సరం టైం పడుతుంది. ఒక గణేష్ బయటికి రావాలంటే 10 నుంచి 12 సంవత్సరాల వరకు, 10 నుంచి 12 నెలల వరకు టైం పడుతుంది అనమాట. అది దాదాపు 7 కిలోల నుంచి 8 కిలోల వరకు తయారవుతుంది అది. సో ఈ యొక్క ఆర్టిషన్స్ వచ్చేసి వాళ్ళకు సెంట్రల్ నుంచి కూడా వారికి లోన్స్ కూడా వచ్చాయి. ఆ లోన్స్తోనే వాళ్ళు కొన్ని పనిముట్లు కూడా తీసుకున్నారు వాళ్ళు. దాదాపుగా ఇప్పుడు మేము వచ్చేసి ఇప్పుడు యూఎస్ కూడా సప్లై చేస్తున్నాము. యూఎస్లో అమేయా క్రియేషన్స్ అని చెప్పేసి ఉంది, వారికి కూడా సప్లై చేయడం కూడా జరుగుతుంది. ఈ ఒక 4-6 months నుంచి మేము సప్లై చేస్తున్నాము. హైదరాబాద్లో గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ అని చెప్పేసి, ఢిల్లీ ఎంపోరియం హ్యాండిక్రాఫ్ట్స్ అని చెప్పేసి ఉంది, వారికి కూడా సప్లై చేస్తున్నాం మేము.
సో ఈ యొక్క కళ ఏంటంటే ఇప్పుడు డైలీ వర్కర్స్ తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ రేట్ వచ్చేసి 1,10,000 దాకా సిల్వర్ రేట్ అయిపోయింది. అనేసరికి కొంచెం ఇంత రేట్ ఉండేసరికి కస్టమర్స్ కూడా కొంచెం తగ్గిపోయారు చేయడానికి. ఈ ఆటోమేటిక్గా ఈ వర్కర్స్ ఏంటంటే గోల్డ్ వర్క్ కొంచెం షిఫ్ట్ అవుతున్నారు వారు. అట్ ద సేమ్ టైం మేము ఏం చేస్తున్నాం అంటే మేము ఇన్వెస్ట్ చేసి ఆ వర్క్ ఈ కళని అలానే ఉండాలన్న ఉద్దేశంతో ఈ వర్కర్స్ని మెయింటైన్ చేస్తూ ఈ ఆర్టిషియన్స్ని మెయింటైన్ చేస్తూ వారికి వర్క్ ఇచ్చుకుంటూ అలానే దీన్ని ఒక స్కిల్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మా యొక్క కోరిక. ఇలాంటి 400 years కింద మీ తయారైనటువంటివి హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియంలో కూడా ఇప్పటికీ ఉన్నవి. అది కూడా మీరు ఎవరైనా వెళ్ళి కూడా చూడొచ్చు. 400 years బిఫోర్ హైదరాబాద్ ప్రభుత్వం ఉన్నప్పుడే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది సిల్వర్ ఫిలిగ్రీ వర్క్స్. ఎస్ అవునండి, దాని తర్వాత నుంచి మీరు అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఆటోమేటిక్గానే ఇప్పుడు దీనికి ప్రభావం కూడా ఎక్కువ పెరుగుతుంది. అవును, దీన్ని మార్కెట్లో బాగా అవకాశత కల్పిస్తున్నారు మీరు. కాబట్టి మీకు మొన్న అవార్డు కూడా వచ్చింది, దానికోసం మీరు మాకు రీసెంట్గా ఈ మంత్ 2025 ఇండియన్ ఐకాన్ అవార్డు వచ్చిందండి నాకు. అందులో స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా ఈ ఆర్టిషియన్స్ని మనం పైకి తీసుకురావడం,